అమ్మ చీర నుండి ఈ డ్రెస్ ని రీక్రియేట్ చేయాలనుకున్నాను. ఎగ్జాక్ట్ గా నాకు శారీ అయితే దొరకలేదు, కానీ ఫ్రాక్ టైప్ కి అయితే ఈ శారీ బాగుంటుంది అనిపించింది. శారీ తీసుకొని మా బొటిక్ వచ్చేసాను. ఒక డ్రెస్ గుర్తుందా గైస్? అదే ప్లాట్ నెంబర్ 24 నగర్ కాలనీ సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది, KPHP లో. ఎవరైనా విజిట్ అవ్వకపోతే విజిట్ అవ్వండి. మంచి డ్రెస్సెస్ ని కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మా బొటిక్ ని ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మా మమ్మీకి ఒక శారీని డ్రెస్ గా కన్వర్ట్ చేయమని అడగడానికి నేను ఫుల్ భయపడుతున్నా, ఇక్కడ తిడుతుందా అని. కానీ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి కూల్ గానే డీల్ చేసింది. మెజర్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. మా మమ్మీకి శారీస్ నుండి డ్రెస్సెస్ కన్వర్ట్ చేయడానికి కోపం రాదు, కానీ ఆ కన్వర్ట్ చేసిన డ్రెస్సెస్ ని వేసుకోకుండా అలా మూలకు పడేసినప్పుడు కోపం వస్తుంది. ఏదో ఉంచితే నేనన్నా కట్టుకునేదానిగా అని తిడుతుంది అనమాట. కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్ మనకి ప్రాపర్ గా సెట్ అవ్వాలి అని అంటే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. ఎక్కడ స్టిచ్ చేయించుకున్నా సరే మీ మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్ గా ఇవ్వండి. మన ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది, మనం వేసుకున్నప్పుడు చూడడానికి బాగుంటుంది. శారీకి అన్ని లేయర్స్ బాగుండవు అని చెప్పి జస్ట్ 2 లేయర్స్ తో పెట్టేయమని చెప్పా మమ్మీకి. నేను ఒక ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నా, దీంతో షార్ట్ కుర్తి కుట్టిపిమని చెప్పాను. ఇంకా షార్ట్ కుర్తి ఎలా వచ్చిందో చూడడానికి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షాపింగ్ వెళ్ళి తిని పడుకున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, బై బై.